భక్తితో చేతులెత్తి మొక్కాల్సిన దేవతామూర్తుల నగలపైనే కన్నేస్తే, జనం నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని ఆలయాల సంపదను కొల్లగొడితే, ఒకటా రెండా ఏకంగా 5 భారీ చోరీలతో పోలీసులకు సవాల్ విసిరా ఆ కిలాడి దొంగ ఎట్టకేలకు చిక్కారు. 2021 నుండి పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్న ఆ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అసలు హిస్టరీ ఏంటి? తాళం వేసిన ఇల్లే టార్గెట్గా అతడు వేసిన మాస్టర్ ప్లానింగ్ ఎలా ఉండేది? సినిమా పక్కిలో 5 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడి ఆటను ప్రకాశం జిల్లా పోలీసులు ఎలా కట్టించారో ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ డివిజన్ పరిధిలో వరుస దొంగతనాలతో వణికిస్తున్న ఆ హై ప్రొఫైల్ దొంగ పేరు భూపాని సాయి. బీవీపేట మండలం జేవీ కృష్ణాపురం గ్రామానికి చెందిన ఇతడు సాదాసీదా దొంగ కాదు. నేరం చేయడంలో ఇతడికి ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉంది. ప్రధానంగా ఎవరూ లేని సమయం చూసి దేవాలయాలను టార్గెట్ చేయడం ఇతడికి అలవాటు. రవిపాడ్లోని భీమేశ్వర స్వామి ఆలయం, భువనేశ్వరి అమ్మవారి గుడిలో దేవుడికి అలంకరించిన బంగారు తాళిబొట్లు, ఉంగరాలను అత్యంత చాకచక్యంగా అపహరించాడు. కేవలం గుళ్లే కాదు, తాళం వేసి ఉన్న ఇళ్లు కనిపిస్తే చాలు ఇతడికి పండగే. అర్ధవీడు మండలంలోని వెంకటేశ్వర స్వామి గుడి తలుపులు పగలగొట్టి హుండీ నగదును ఎత్తుకెళ్లిన తీరు చూస్తే ఇతడు ఎంతటి ప్రొఫెషనల్ క్రిమినలో అర్థమవుతుంది. కంభం పట్నంలోని సిద్దిసాయి నగర్లో ఇల్లు, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని దుర్గా వైన్ షాప్లో కూడా బీరువాలు పగలగొట్టి నగలు మాయం చేశాడు. 2021 నుండి ఈ కిలాడీ దొంగ పోలీసులకు దొరక్కుండా నెట్వర్క్ మార్చుకుంటూ తప్పించుకు తిరుగుతున్నాడు. కానీ చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని ప్రకాశం పోలీసులు నిరూపించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో నేరాల నియంత్రణ కోసం రంగంలోకి దిగిన మార్కాపురం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మార్కాపురం డీఎస్పీ నాగరాజు నేతృత్వంలో సీఐ మల్లికార్జున, ఎస్ఐ కృష్ణారెడ్డి బృందం ప్రత్యేక నిఘా ఉంచింది. అంకాళమ్మ గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితుడు భూపాని సాయిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. 5 వేర్వేరు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతడి నుంచి సుమారు 40 గ్రాముల బంగారు ఆభరణాలను, 25 తులాల వెండి వస్తువులను పోలీసులు రికవరీ చేశారు. వీటితో పాటు చోరీకి గురైన 20,000 రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కదలికలపై నిరంతరం ఫోకస్ పెట్టిన మార్కాపురం పోలీస్ బృందాన్ని డీఎస్పీ అభినందించారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరస్తులపై డేగ కన్నుంచామని, ప్రజలు కూడా తమ ఇళ్లకు పటిష్టమైన తాళాలు వేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100కి సమాచారం ఇవ్వాలని ప్రజలను అప్రమత్తం చేశారు. నిందితుడు సాయికి కోర్టు రిమాండ్ విధించడంతో 5 ఏళ్ల అతని దొంగతనాల యాత్రకు పోలీసులు ఎండ్కార్డ్ వేశారు. ఈ మధ్యకాలంలో కొంచెం ఖమ్మంలో గత సంవత్సరంగా చిన్న చిన్న నేరాలు జరుగుతూనే ఉన్నాయి. సో దాని గురించి మన ప్రీతమ ఎస్పీ శ్రీ హర్షవర్ధన్ రాజు గారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు ఆయన ఈ ప్రాపర్టీ కేసెస్ గురించి, తర్వాత ఈ దొంగల గురించి ఎప్పటికప్పుడు మాకు అలర్ట్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో మీ సిఐ అయినటువంటి మల్లికార్జున్ని, అట్లాగే రీసెంట్గా వచ్చిన ఎస్ఐని కూడా ఫస్ట్ టాస్క్ కింద, సో నా దగ్గర వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ ఈ దొంగతనాల గురించి, ఎస్పెషల్లీ ఖమ్మంలో జరిగిన వాటి గురించి కొంచెం కాన్సన్ట్రేట్ చేయమని చెప్పింది. అట్లాగే ఎస్పీ గారి ఆదేశాల మేరకు కూడా ఆయన కూడా ప్రతి పోలీస్ స్టేషన్లో జరిగే క్రైమ్ గురించి ప్రతి సబ్ ఇన్స్పెక్టరు కనీసం ఒక్క ప్రాపర్టీ అఫెండర్నైనా సో మీ ఏరియాలో పట్టుకోవాలి అనేది క్రైమ్ స్కిల్స్ కోసం చెప్పడం జరిగింది. ఈ డ్రైవ్లో భాగంగా ఈరోజు కృష్ణారెడ్డి మీ ఎస్ఐ గారు భూపాని సాయి అని ముద్దాయి ఉన్నాడు. మనకి చాలా కాలం నుంచి పరారులో ఉన్నాడు. అతను జేవీ కృష్ణాపురం మన బీవీపేట మండలానికి సంబంధించిన వ్యక్తి. చూసారుగా, భగవంతుడి సొత్తును దోచినా, సామాన్యుల కష్టాన్ని దోచుకున్నా ఏదో ఒకరోజు జైలు ఊచలు లెక్క పెట్టాల్సిందేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది. పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రజలు కూడా తమ ఆస్తుల రక్షణ విషయంలో కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి.